తిరుమల తిరుపతి దేవస్థానంలో వెలుగు చూసిన కల్తీ నెయ్యి స్కామ్ కేసు మరింత వేడి పుట్టిస్తోంది. ఈ కేసులో మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి విచారణకు హాజరు కాకుండా తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సిట్ ఆయనను నవంబర్ 13న విచారణకు పిలవగా సుబ్బారెడ్డి తన వ్యక్తిగత కారణాల వల్ల హాజరు కాలేనని 15వ తేదీ తరువాత విచారణకు సిద్ధంగా ఉన్నానని సమాచారం ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఆయనపై అనుమానాలు మరింత పెరుగుతున్నాయి. కేసు దర్యాప్తు వేగంగా సాగుతున్న ఈ సమయంలో విచారణకు హాజరు కాకుండా సమయాన్ని లాగడమే సుబ్బారెడ్డి చేస్తున్న యత్నంగా భావిస్తున్నారు. ఇప్పటికే ఆయన బ్యాంక్ లావాదేవీలు వివరాలు అడిగి తెలుసుకున్న తర్వాత కోర్టు ద్వారానే సమాధానం ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ఈ వ్యవహారాన్ని ఆలస్యం చేయడానికి కొత్త మార్గాలు వెతుకుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు మాజీ ఈవో ధర్మారెడ్డి మాత్రం విచారణకు సిట్ అధికారుల ఎదుట హాజరయ్యారు. తిరుపతిలోని అలిపిరి వద్ద సిట్ కార్యాలయంలో సుమారు 4 గంటల పాటు ఆయనను డీఐజీ మురళీ లాంబా ప్రశ్నించినట్లు సమాచారం. నెయ్యి కొనుగోలు, సరఫరా, నాణ్యత పరీక్షల విషయంపై ఆయన అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. విచారణ అనంతరం అదే సమయంలో జనసేన నాయకుడు కిరణ్ రాయల్ అక్కడికి లడ్డులతో రావడంతో ఆయన అక్కడి నుంచి తొందరగానే వెళ్లిపోయారు. ధర్మారెడ్డి వ్యవహారం కూడా వివాదాస్పదంగానే మారింది. ఆయన టీటీడీలో 5 ఏళ్ల పాటు కీలక హోదాలో పనిచేశారు. మొదట జేఈఓగా పనిచేసి తర్వాత ఈవోగా నియమితులయ్యారు. సాధారణంగా ఈవో పదవికి ఐఏఎస్ అధికారికే అర్హత ఉన్న ఆయనను రక్షణ శాఖ ఉద్యోగిగా ఉండగానే ఆ హోదాకు నియమించడం అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. తిరుమల దేవస్థానం భక్తుల విశ్వాసానికి ప్రతీక. అలాంటి చోట కల్తీ నెయ్యి వంటి అవకతవకలు జరగడం ప్రజల్లో ఆగ్రహం రేపుతోంది. ఈ స్కామ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని విచారణకు తీసుకురావాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సామాజిక వర్గాలు కోరుకుంటున్నాయి. ప్రస్తుతం సిట్ అధికారులు అన్ని ఆధారాలను సేకరిస్తూ లావాదేవీలు, ఒప్పందాలు, కొనుగోలు విధానాలను పరిశీలిస్తున్నారు. సుబ్బారెడ్డి విచారణకు హాజరు కావడమా లేక మళ్లీ తప్పించుకోవడమా అనేది చూడాలి. ఈ కేసు తుది దశలో ఏం జరుగుతుందన్నది ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.